బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. లోకానికి వచ్చినప్పుడు కాలము రెండు భాగాలుగా విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఇప్పుడు 2025 సంవత్సరాలంటే యేసుప్రభు యొక్క తారీఖు అది. ఆయన వచ్చి 2025 సంవత్సరాలు అయింది. ఆ మొదటి శతాబ్దంలోనే ఇండియాకి యేసుప్రభు 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు మోసం చేసి ఆయన్ని అప్పగించి ఉరేసుకొని చచ్చిపోయాడు. యోధా అని ఆయన. 11 మందిలో థామస్ అంటారు ఇంగ్లీష్లో. థామస్ ఆయన క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇండియా వచ్చాడు. ప్రభువు పంపించాడు, ఇండియాని అంత ప్రేమించాడు ఆయన. తర్వాత క్రీస్తు శకం 72 వరకు ఆయన ఇండియాలో పనిచేశాడు. మద్రాసులో ఆయన చంపేశారు ఆయన్ని. కొంతమంది క్రైస్తవేతరులు, వాళ్ళు ఎవరో చెప్పండి నేను, వాళ్ళు ఆయన సువార్త ప్రకటిస్తే క్రైస్తవ్యాన్ని ఆయన విస్తరింపజేస్తాడని చంపేశారు. అందుకని శాంతోమ్ అనే ప్లేస్లో ఆయనకు మెమోరియల్గా కొన్ని బిల్డింగ్స్ కట్టారు. ఇంకా ఉన్నాయి అక్కడ. శాంతోమ్ అనే చర్చి కట్టారు, పెద్ద చర్చి. తర్వాత నెల్లూరులో సేవ ప్రారంభించారు. మా బ్యాప్టిస్ట్ వాళ్ళు ప్రారంభించారు, కానీ అది ఎంత విస్తరించాల. తర్వాత ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులో దేవుడు చాలా గొప్పగా పనిచేశాడు. ఆ మొట్టమొదటి మిషనరీ శామ్యుయల్ డేన్ ఆయన. అప్పుడు షిప్లో ప్రయాణం చేస్తారు. షిప్పు 3-4 మాసాలు ప్రయాణం షిప్పులో వచ్చేవాడు. సముద్రంలో విమానాలు అప్పుడు లేవు. కానీ ఆ భక్తుడు వచ్చాడు, శామ్యుయల్ డేన్ ఆయన. ఆయన వచ్చి అక్కడి నుంచి మద్రాసులో పనిచేశాడు. చాలా దూరం నడుచుకుంటా పోయి మద్రాసులో శామ్యుయల్ డే ఆయన పేరు. మద్రాసు వెపేర్ అనే స్థలంలో శామ్యుయల్ డే మెమోరియల్ చర్చ్ అని కట్టారు. ఆ చర్చిలో నేను 1969 to 85 దాకా పనిచేశాను, 16 సంవత్సరాలు. తర్వాత 85లో ఇక్కడికి వచ్చాను ఒంగోలుకి. అప్పటి నుంచి 40 సంవత్సరాలు ఇక్కడే నేను పనిచేశాను. మొట్టమొదటి మిషనరీ శామ్యుయల్ డే. తర్వాత జువెట్ గారు, ఆయన గొప్ప మిషనరీ. ఆయన పేరంటే జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కట్టారు. ఆయనతో వచ్చినటువంటి గొప్ప భక్తుడు క్లౌదర్ గారు. ఆయన చాలా భారంతో వచ్చాడు, గ్రామాలు తిరిగాడు ఆయన. ఆ గ్రామాల్లో వాళ్ళతో తిన్నాడు. అప్పుడు గుర్రం మీద పోయేవాళ్ళు, ఆ విధంగా కారులు లేవు అప్పుడు. కాబట్టి గొప్ప సేవ చేశారు. ఇప్పుడు ఈ మా బ్యాప్టిస్ట్ దాని గురించి చెప్తున్నా నేను. 10 లక్షల మంది సభ్యులు. తర్వాత 30 పొల సమాజాలు అంటారు, ఫీల్డ్ అసోసియేషన్స్. ఒక్కొక్క ఫీల్డ్ అసోసియేషన్కి మరి కొన్ని సంఘాలు ఉంటాయి, 20-30. దీనికి 60 సంఘాలు ఉన్నాయి ఒంగోలు ఫీల్డ్ అసోసియేషన్కి. ఆ విధంగా 30 పొల సమాజాలు. ఇది 5 రీజన్స్గా డివైడ్ చేశారు. అలాగే ఈ ఇండియాలో రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు విస్తరిస్తున్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, లూథరన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. విస్తరించడం కాదు అది. క్రీస్తు ప్రేమ. క్రీస్తు గురించి ఏం రాశారంటే బీదలను కటాక్షించడానికి వచ్చాడు ఆయన. ప్రేమ ఆయనది ఎక్కువగా, అంతేగాని మతంలోకి మార్చడం కాదు. యేసు ప్రభు మళ్ళీ వస్తున్నాడు ఆయన. ఆఖరి దినాల్లో ప్రభు ఎప్పుడైనా వస్తాడు, తన బిడ్డలందరూ కూడా తీసుకెళ్తాడు. ఆయన ఒక కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన నూతన సామ్రాజ్యం, శాశ్వతమైన సామ్రాజ్యం. తర్వాత బైబిల్ ఏంటంటే ప్రపంచంలో గుళ్ళకమ్మ నది దగ్గర 2222 బాప్తిసం పొందినారు. 2000 అది క్రీస్తు శకము 1878 జూలై 3వ తారీఖు. క్రీస్తు శకం 1878 జూలై 3వ తారీఖున 2222 ఉదయం 4:30కి స్టార్ట్ చేశారు. గ్రామాల నుంచి అందరూ కూడా నడిచి వచ్చి, అప్పుడు ఏమి వాహనాలు లేవు కదా, అక్కడుండ 2222 గుళ్ళకమ్మ దగ్గర. అది చాలా పవిత్రమైన స్థలం. మాకు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయారు.
కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసి ప్రభు వస్తున్నారు. ఆయన ప్రేమ గల దేవుడు. మతం మారిబడి కార్యే కదా, మాకు అవసరం లేదు. కానీ కొద్దిమందే ప్రభువుని అంగీకరిస్తారు. ఆ కొద్ది మందిలో మీరందరూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రభు స్థాపిస్తాడని క్రైస్తవులు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభువు రావచ్చు చాలా త్వరలో. ఆయన మొట్టమొదట వచ్చినప్పటి నుంచి ఆదాము నుండి అబ్రహాం 2000 సంవత్సరాలు, అబ్రహాం యేసుప్రభు 2000 అయిపోయింది, 6000 సంవత్సరాలు. యేసుప్రభు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 7 దాంతో లోకం అంతా అంతం అయిపోతుంది. దేవుడు నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ యొక్క మాటలు వినే వాళ్ళందరూ కూడా ఆ రాజ్యంలో చేరాలని క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. మతం మార్పిడి కాదది, అందరూ ఆ నిత్య రాజ్యంలో ఉండాలని. లేకపోతే అగ్నిగుండం, నరకం ఉంది. సాతానుడు అనే వాడు అన్ని మతాల్లో వాడు సర్వనాశనం చేసి అగ్నిగుండాన్ని తీసుకెళ్తాడని, అక్కడ వెళ్ళకూడదని యేసు ప్రభు అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి రాలేదు. కనుక ప్రభువుని మీరు కూడా తెలుసుకోవాలని హృదయపూర్వకంగా ప్రేమతో చెప్తాను. ఎక్కువ మిషనరీస్ వచ్చి ఏం చేసి హాస్పిటల్స్ కట్టించారు, అనాథ శరణాలయాలు పెట్టారు, చర్చిలు కట్టారు, మంచి నీతి బోధలు బోధించారు. అంతేగాని వారు మతాన్ని విస్తరింపడానికి రాలేదని. ఓన్లీ టు షో అండ్ ఎక్స్ప్రెస్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రేమను అందరికీ చూపించాలి వాళ్ళు వచ్చారు. ఆ క్రీస్తు ప్రేమ లేని వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. వాళ్ళు నామినల్ క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళు ఎవరు పేరు క్రైస్తవులే కానీ ప్రేమ లేని వారందరూ కూడా నిజమైన క్రైస్తవులు కాదు. కాబట్టి క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగిన వారు, క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఆ విధంగా ఉండాలని కనుక ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్న ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే ముఖ్యంగా ప్రభు రాకడ. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నానని ఆఖరి ప్రకటన నమ్మలు ఐఆమ్ కమింగ్ సూన్. కాబట్టి ఆయన కొరకు క్రైస్తవులందరూ సర్వలోకం ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ప్రభుని తెలుసుకోవాలి, ఆయన ప్రేమ నెరగాలని నేను హృదయపూర్వకంగా ప్రేమతో చెబుతా. ప్రభు గత కృపా కటాక్షం మీ మీద సమృద్ధిగా ప్రమురించిన గాక. ఆమె